దాదాపు ఒక 5-6 నెలలు అవుతుంది జరగబట్టి. అప్పటి నుంచి కూడా ఏ రక్షణ లేకుండా అవి పడుతుంది. కింద రాళ్ళు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి. అటు పక్క పైనుంచి గుట్టలుగా మట్టి రాళ్ళు కింద పోస్తున్నారు. అవి వచ్చి వెహికల్స్ మీద పడుతున్నాయి, మనుషుల మీద పడుతున్నాయి. అయినా కూడా మేము నెల రోజుల కింద సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. దానికి భద్రత అనేది లేకుండా అట్లాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ కనుక ఇట్లా ఆపకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మాణం కావచ్చు అక్కడ కాదు, వేరే చోట అనేది కూడా తెలిసింది, కానీ అది పూర్తిగా అక్కడ దాని వెనకాల ప్లేస్ ఉంది, అక్కడ జరగవచ్చు అనేది కూడా ఉన్నది. దాని మీద ఇంకా పూర్తి వివరాలు తీసుకొని మేము పెద్ద ఎత్తున చేస్తాం. ఇటు పక్క బిల్డింగ్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ కడుతున్నారు. ఈ పక్క మొత్తం కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మధ్యలో ఓ టేబుల్ అడ్డం వేసి అక్కడ పేషెంట్లు నడవడం తప్ప ఏ వెహికల్ కానీ అంబులెన్స్ కానీ పోయే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి అట్లా కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాళ్ళు ఎక్కువ పడే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్లో ఒకసారి విజిట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పేర్ల నాగయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో టీజేపీఆర్ సంస్థ వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా మొత్తం కూడా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. గతంలో అనేక సార్లు సూపరింటెండెంట్ గారికి అధికారులు కూడా మేము వివరించడం అనేది జరిగింది. సార్ అక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పుబాటు ఉంటుంది. 5 అంతస్తులు 7 అంతస్తుల నుంచి పైనుంచి గంపతోటి రాళ్ళు పోతుంటే కింద చిన్నపిల్లల విభాగం పిల్లల మీద పడుతుంది, తల్లుల మీద పడుతుంది, వాళ్ళ ప్రాణాలకు ముప్పుబాటు ఉంటుంది. ఆ మట్టి పోసేటు మొత్తం కూడా దుమ్ము ధూళి మొత్తం కూడా చుట్టూ కిలోమీటర్ల వరకు వ్యాపిస్తామన్నది. దాంతో హాస్పిటల్కి వచ్చే రోగాలతో వచ్చే రోగులకు కొత్త రోగుల విధంగా తయారయ్యే విధంగా ఉన్నది. దీన్ని వెంటనే అనుమతులు రద్దు చేయండి, దాని చర్యలు తీసుకోండి అని చెప్పంటే ఈ రోజు వరకు కూడా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. పైగా 7 అంతస్తుల భవనం కడుతున్నారు. కింద కనుక కార్మికుడి కాలు కారితే కింద పడితే ప్రాణాలకు ముప్పు పట్టింది ప్రబంధం. అక్కడ కూడా నెట్టి కట్టుకుంటే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. అంటే ప్రజల ప్రాణాలంటే ఈ అధికారులకు లేకపోతే ఈ కాంట్రాక్టర్లకు ఎందుకు విలువ లేదో అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాలకు ముప్పు పంచి ఉన్నటువంటి ఈ నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి టీజేపీఆర్ సంస్థ పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలి. కొత్తగా వేరే కాంట్రాక్ట్ ఇచ్చేసి ఈ పర్మిషన్ చేపట్టి అప్పుడు నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రక్షణ చర్యలు లేకుండా కనుక మీకు చేస్తే మీ పెద్ద ఎత్తున కూడా ఇంకా ఉద్యమాలు నిర్వహించి కాంట్రాక్టులు రద్దయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రజల ప్రాణాలతో చెలగట మారుతున్న